చెప్పండి అసలు ఎందుకు దేనికోసం నిరసన తెలియజేస్తున్నారు? ఈరోజు ఒక విద్యార్హత లేనటువంటి విఆర్ఓలకు డిప్యూటీ సర్వేలు నియమించడం అనేది చాలా దుశ్చర్య. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి చర్య పూనుకుంటుంది ఈ ప్రభుత్వం. మేమేమంటున్నామంటే మీరు ఇప్పుడు ఏ జాబ్కు ఏ అర్హత ఉన్నటువంటి వ్యక్తులకు నియమించాలన్నా గాయంత ఇంగిత జ్ఞానం తెలియకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పు. మీరు వెంటనే డిప్యూటీ సర్వేర్ పోస్టులను ఎవరి ద్వారా నియమించాలి? సివిల్ ఇంజనీర్ ఉన్నటువంటి వ్యక్తులు, బీటెక్ ఇంజనీరింగ్ అయినటువంటి వ్యక్తులకు వాళ్ళ ద్వారా నియమించాలి. అంతేగాని ఈరోజు 10th ఇంటర్మీడియట్ అయినటువంటి విఆర్ఓ ద్వారా నియమించడం వల్ల ఆ యొక్క జాబ్కు వాళ్ళు న్యాయం చేయగలుగుతారా? న్యాయం చేయలేరు. కాబట్టి మేము ఏమంటామంటే మీరు ఇటువంటి చర్యలను పొంగులేటి గారికి కూడా చెప్తున్నాం, మీరు ఇటువంటి ఆలోచన విరమించుకొని వెంటనే డిప్యూటీ సర్వే పోస్టులకు ఇంజనీరింగ్ విద్యార్థులు అదగిన ఐటీఐకి సంబంధించినటువంటి విద్యార్థుల ద్వారా మాత్రం నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎటువంటి ఉద్యోగాలు వేయకుండా ఈరోజు ఒక 10,000 సంవత్సర కాలంలో 10,000 ఉద్యోగాలు ఇచ్చి ఇప్పుడు చూడండి డిప్యూటీ సర్వే ఉద్యోగాలు ఒక 1,000-2,000 వస్తాయి. అలాంటి ఉద్యోగాలన్నీ డిప్యూటీ సర్వే సపరేట్ జాబ్ వేస్తేనేమో ఒక పోస్టులు ఇచ్చిన అవకాశం ఉంటుంది. అంతేగాని ఏదో విఆర్ఓలను గత ప్రభుత్వంలో తీసేసి అని తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా నియమిస్తా అంటే వాళ్ళు ఎటువంటి దీనికి న్యాయం చేయలేరు. కాబట్టి వెంటనే ఇటువంటి చర్యను మీరు విరమించుకోవాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒకవేళ మీరు విద్యార్థులు ఈరోజు చూడండి 2 కిలోమీటర్లు ఈరోజు పాదయాత్ర చేసి ఈరోజు ఆర్ట్స్కాల్ దగ్గర ఈరోజు విద్యార్థులను వచ్చాడు. వాళ్ళు లేని పక్షంలో మేము రాబోయే కాలంలో ఇటువంటి చర్యలకు పాల్పడితే విరమించకపోతే మాత్రం మీ రేవంత్ రెడ్డి గారి ఇల్లు అనే కానీ సెక్రటరీ గారి ఇల్లు అనే కానీ సెక్రటరీ భవన్ కానీ మేము ముట్టడిస్తామని డిమాండ్ చేస్తున్నాం. ఇదే అంశం మీద ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, స్టూడెంట్స్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రధానంగా మీరు? అసెంబ్లీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పారంటే విఆర్ఓలను ప్రస్తుతం ఉన్న ఏ విఆర్ఓలు అయితే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు డిప్యూటీ సర్వేయర్ పోస్టులు అవసరం ఉన్నాయి. వాళ్ళని విఆర్ఓలను తీసుకుంటున్నారు ఆ డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు. కానీ ఆ డిప్యూటీ సర్వేయర్ పోస్టులు అనేది ఒక టెక్నికల్ జాబ్. సో ఆ టెక్నికల్ జాబ్ ఆ విఆర్ఓలతో కాకుండా మా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళతోని భర్తీ చేయాలని మేము కోరుతున్నాం. అయితే యాక్చువల్గా టెక్నికల్ వరకు మీరు మీ సబ్జెక్ట్ అది మీకు సబ్జెక్టు తెలుసు, మీకు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ వివరాలు కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్ని విధాలుగా అర్హులు ఉన్న మిమ్మల్ని వదిలేసి వాళ్ళకి ఇవ్వడం వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందనుకోవచ్చా? వాళ్ళు ఏమనుకుంటున్నారో మాకు కరెక్ట్గా తెలియదు, కానీ మాతోనే భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం అంతే. వాళ్ళు పొలిటికల్గా ఏం ఆలోచిస్తున్నారో అవన్నీ ఏం చేస్తున్నారో మాకు తెలియదు. కానీ మేము ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడి చదువుతున్నాం కాబట్టి మేము ఆల్రెడీ ఎప్పటి నుండో ప్రిపేర్ అవుతున్నాం. లాస్ట్ ఇయర్ 2017లో వచ్చింది నోటిఫికేషన్. అప్పటి నుండి 17 అంటే దాదాపు 8 ఇయర్స్ తర్వాత వచ్చే నోటిఫికేషన్. ఎంతమంది కష్టపడి ప్రిపేర్ అవుతుంటారు. ఇప్పుడు వీళ్ళకి కాకుండా 1000 పోస్టులు, అదొక్క పోస్ట్ కాదు 2 పోస్టులు కాదు 1000 పోస్టులు వాళ్ళతో భర్తీ చేస్తామంటే మేము అందరం ఏమైపోతాం? అందుకనే మాతోనే భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు దాదాపుగా 1000 పోస్టులని మీకు కాకుండా చేసి మీరు చాలా ఏళ్ల తరబడి చదువుకుంటూ యూనివర్సిటీలలో ఆ పోస్టుల కోసమే మీరు వెయిట్ చేస్తున్న తరుణంలో ఈ పోస్టు మీకు వచ్చేటువంటి పోస్టులు పక్క వాళ్ళకి ఇవ్వడం, అనర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వడం ఎట్లా చూస్తారు? అది చెప్పాలంటే అది జస్టిస్ కాదు. దానికి ఎలిజిబుల్ మాకంటే ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, మేము డిప్లొమా చేసొచ్చి మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్, దానికి ఏదైతే నాలెడ్జ్ కావాలో దానికి మేము ఎలిజిబుల్ ఉన్నాం. సో అది ఖచ్చితంగా మాతోనే ఫిల్ చేయాలి. వాళ్ళకి ప్రాక్టీస్ చేయించినా కూడా దానికి కరెక్ట్ ఎలిజిబుల్ మేమే. మా డిమాండ్ ఏంటంటే మాతోనే ఫిల్ చేయాలి. అది కరెక్ట్ కాదు. ఏదైతే ప్రభుత్వం చేస్తున్నది జస్టిస్ కాదు, సివిల్ ఇంజనీర్కి చేస్తున్న అన్యాయం అనొచ్చు దాన్ని. అయితే అంటే వాళ్ళని అనర్హులైనటువంటి వాళ్ళని తీసుకొని వర్క్ నేర్పించి మరీ జాయిన్ చేసుకునే బదులు మీకు ఆల్రెడీ వర్క్ వచ్చి ఉంటుంది కదా, మీకు ఒక అవగాహన ఉంటుంది కదా, మీకు డైరెక్ట్ తీసుకొని రిక్రూట్ చేసి మిమ్మల్ని ఫిల్ చేస్తే బాగుంటుంది కదా, మరి ఎందుకు ఇట్లా చేస్తుంది అనుకోవచ్చు ప్రభుత్వం? ప్రభుత్వం ఏమనుకుంటుందో దానికి మాకు కూడా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారో మాకు కూడా తెలియదు. మా డిమాండ్ ఏంటంటే మాతోనే ఫిల్ చేయాలి. మేము డిప్లొమా చేసాం, మాకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, దానికి సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వడం కన్నా మేము ఎంతోమంది ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఎన్నో ఇయర్స్ నుంచి కోచింగ్ తీసుకునే వాళ్ళం ఉన్నాం. సో ఇంతమందికి వెయిట్ చేస్తున్నాం ఈ నోటిఫికేషన్ కోసం అని. ఇంతమంది వెయిట్ చేస్తాం. మా అందరికీ న్యాయం చేయాలి, ప్రభుత్వం న్యాయం చేయాలి, మాతోనే ఫిల్ చేయాలని మా విష్. ఒకవేళ ప్రభుత్వం మీరు ఇట్లా నిరసన తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళ వైఖరి మార్చుకోకుంటే మీ ముందస్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పర్యావరణం మేము కూడా ఇంకేం
అనుకోలేదు. మేము మా ట్రై ఏంటో మేము చేస్తున్నాం, మా తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత 2-3 సార్లు మేము సెక్రటరీ దగ్గరికి కూడా వెళ్ళినాము, రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసినాము. కలిస్తే మాకు హామీ లాగానే ఇచ్చిండు, చేద్దాం చూద్దాం అన్నట్టు చెప్పిండు. కానీ ఇప్పటికి కూడా ఏం లేదు. సో మళ్ళీ ఈరోజు ఇట్లా అందుకనే మేము అందరం ఒక దగ్గర ఏకమయ్యి ర్యాలీ చేయడం జరుగుతుంది. చెప్పు బ్రదర్, ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు ప్రధానంగా? ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న, ఈ శాంతియుత ర్యాలీ అనేది ఎందుకు నిర్వహిస్తున్నామంటే ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థలో ఉన్న వీఆర్ఓ వ్యవస్థ ద్వారా డిప్యూటీ సర్వేయర్ పోస్టులని వీఆర్ఓలకు భర్తీ చేయాలని చూస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మాకు అర్హత ఉన్న సివిల్ ఇంజనీర్ అనే వాళ్ళు నష్టపోతున్నారు. ఒక 1000 పోస్టులు అంటే ఎందరో నిరుద్యోగులు ఆ 1000 పోస్టుల కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. దానికోసం మేము ఏం చేస్తున్నామంటే ఈరోజు ఈ శాంతియుత పోరాటం చేయడం జరుగుతుంది. డిప్యూటీ సర్వేయర్లని వీఆర్ఓ వ్యవస్థకి ఇవ్వడం అనేది చాలా తప్పన్న. ఇప్పుడు ఎలా ఉందంటే వ్యవస్థను చూసుకున్నట్టే ఒక సర్పంచ్ని తీసుకొచ్చి మనం సీఎం సీట్లో కూర్చుని పెడదాం అంటే దాని ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అన్న? సర్పంచ్ అర్హత ఉంది, అక్కడ ఏ వ్యవస్థ వరకు అర్హత ఉందో అంతవరకే ఉంది. ఒక సీఎంగా ఉన్న అర్హత ఆయన కూడా చేస్తుంది. ఇక్కడ మేము ఇంటర్మీడియట్ విద్యార్థులను తక్కువ చేస్తలేము, ఎవరిని తక్కువ చేసి మాట్లాడతలేము అన్న. వాళ్ళకున్న అర్హత, వాళ్ళ జాబులు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు మా ఆవేదన అంటే మా కడుపుల మీద కొడుతున్నారు, మా జాబులు కూటంగా వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయేమో. ఇప్పుడు 1000 జాబులలో ఒక 500 జాబులకు వెళ్ళిపోతాయేమో. ఈ 1000 పోస్టులు మాతో భర్తీ చేయడం వల్ల ఇప్పటికే మేము సివిల్ ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు డిప్లొమా చదివాం, 4 సంవత్సరాలు సివిల్ ఇంజనీర్ చేసాం. ప్రతి సబ్జెక్ట్లో సర్వేయింగ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది అన్న. ఇప్పుడు ఏ బిల్డింగ్ కట్టాలన్నా, ఏ రోడ్ నిర్వహించాలన్నా, ఇంట్లో భూములు కొనాలన్నా, ఏ చేయాలన్నా మనకు సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. దానికోసం ఇప్పుడు అంత ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే వీఆర్ఓలను తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామంటుందన్న. ఆ ట్రైనింగ్ ఇచ్చే ఆదాయంతో ఇప్పుడు పోస్టులు వేసి మాకు ఎగ్జామ్ నిర్వహిస్తే ఎంతోమంది సివిల్ ఇంజనీర్ సేవ్ అవుతారు కదన్న. ఇప్పుడు రేపు మా తరాలకు చెప్పుకోవాలంటే ఒక సివిల్ ఇంజనీర్ అనేది చాలా గొప్పది. ఒక ఉస్మానియా యూనివర్సిటీ కట్టిరు, ఒక సెక్రటరియట్ కట్టిరు, అంత అందమైనది. మేము ఇంత గొప్పమైనది ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, ఇట్లా మీ భవిష్యత్తు అనేది బాగుంటుంది అని చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకుంటాం? ఏ ధైర్యంతో చెప్పుకుంటాం? ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది కాబట్టి మేము రేపటి తరాలకు కూడా సమాధానం చెప్పుకోలేని సిచ్యువేషన్ అన్న. ఏ ధైర్యం లేకుండా ఇలా చూసుకుంటూ పోతే రేపు సివిల్ ఇంజనీరింగ్ అనేది ఎవరు జాయిన్ అవుతలేరు అన్న. ఇప్పటికే డిప్లొమాలో చూసుకుంటే మొన్న జరిగిన డిప్లొమా ఇంట్రెస్ట్లలో సివిల్ ఇంజనీర్ పోస్టులు అనేది సివిల్ ఇంజనీర్ ఒక 10-20 ఉన్నాయంట. ఎంత బాధ అనిపిస్తుంది అన్న మాకు. రేపు ఏళ్ళ తరబడి మీరు చదువుకొని జాబులు కొట్టడం కోసం ఏళ్ళ తరబడి కష్టపడతా ఉన్నారు. ఇక్కడ యూనివర్సిటీలలో, కోచింగ్ సెంటర్లలో అనేక డబ్బులు ఖర్చు పెట్టి కూడా జాబ్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి ఇటు పక్క ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన కాడి నుంచి అటు డిఎస్సి వాళ్ళకి కానీ, ఇటు గ్రూప్స్ వాళ్ళకి కానీ నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు కూడా. ఇంకా మీరు అంటే కేవలం నిరుద్యోగుల కోసమే తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా నిరుద్యోగుల పట్ల ఇట్లనే చూస్తున్నది. ఎట్లా చూస్తారన్న మీరు? అన్న చూసుకున్నట్టయితే సివిల్ ఇంజనీరింగ్ అనేది ఇంజనీరింగ్ బ్రాంచ్ స్టార్ట్ అయింది ఒక సివిల్ ఇంజనీర్తోనే చెప్పుకుంటాం అన్న. అంత గొప్ప చరిత్ర సివిల్ ఇంజనీరింగ్ది. ఒక జాబ్ క్యాలెండర్ వచ్చిన సంతోషంతో ఒక నమ్మకం వచ్చింది అన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాకు. ఆ నమ్మకంతో మేము ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టి ఈసారి జాబ్ కొట్టుడో లేదో చచ్చుడో అన్నట్టు చదువుకుంటున్నాం అన్న. తెల్లార్లు పొద్దున్నే లేకుండా ఏవి గురించి ఆలోచన, పండగలు ఇంటికి పోకుండా అమ్మ నాన్న చూసి ఎన్నో రోజులు అయిందన్న. మేము అలాంటిది ఇంటికి పోకుండా మేము కష్టపడి చదువుతుంటే ఇప్పుడు 1000 పోస్టులను, ఒక డిప్యూటీ సర్వేయర్ పోస్టులను వీఆర్ఓలకు ఇస్తామన్నాడు. చాలా బాధాకరమైన విషయం అన్న. సార్ మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇప్పటికే మేము ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాం సమాజంలో. ఎప్పటి నుంచో మా అన్నలు ఉన్నారు, 2019 నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు, 1-2 మార్కులతో జాబులు పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఇప్పటికీ సమాజంలో బయట పోయి వేరే కంపెనీలలో, కన్స్ట్రక్షన్ కంపెనీలలో పనిచేస్తే 17,000 జీతం కూడా ఇస్తలేరు సార్. సివిల్ ఇంజనీర్కు అంత తక్కువ చూపు అయిపోయింది. సో మీకు దండం పెట్టి అడుగుతున్నా, ఒక గవర్నమెంట్ జాబ్ అంటే మాకు ఎంతో ఆత్మగౌరవమైన విషయం. మీకు మీ మినిస్టర్ పదవి ఎలాగో మాకు మా సివిల్ ఇంజనీర్ పోస్టులు అలాగా. దయచేసి దీన్ని అర్థం చేసుకొని ఎవరికి రావాల్సిన ఉద్యోగాలు వాళ్ళకు వచ్చేటట్టు చూడండి. లేకపోతే ఏమవుతుందంటే లాస్ట్ ప్రభుత్వం లెక్కనే మీ పైన కూడా నమ్మకం పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పటికే చాలా చూస్తున్నాం. జాబ్ క్యాలెండర్ లేట్ అయింది. జాబ్ క్యాలెండర్ లేట్ అయినందుకే మా అందరిలో అవమానాలు కలుగుతున్నాయి. ఇంకెప్పుడు మాకు ఇంట్లో నుంచి ఖర్చులు పెట్టే ఎన్నో అప్పులు అవుతున్నాయి. బయట ఏ పని చేయలేకపోతున్నాం సార్. ఇప్పటికే పరీక్షలు లేవని ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది ఆస్పిరెంట్లు ఏం చేయాలనో తెలియని పరిస్థితులలో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి చదువుకుంటున్న విద్యార్థులు ఇప్పుడు ఏ పోస్టులు లేక ఖాళీగా ఉంటుంటే ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ర్యాపిడోలు కొట్టుకుంటా ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నారా సార్. హాస్టల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం మేము. దయచేసి మా ఆవేదన అర్థం చేసుకొని ఎవరికి రావాల్సిన పోస్టులు వాళ్ళకి ఇచ్చి మీరు మాకు సపోర్ట్ చేస్తే మా స్టూడెంట్స్ అంతా మీ ప్రభుత్వానికి ఎంతో ధైర్యంగా మీ వెనకాల ఉంటాం సార్.